వెల్కమ్ టు స్టూడియో ఇన్ తెలుగు. కాకినాడలో కాకినాడ డిస్ట్రిక్ట్ ఒలింపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా ఒలింపిక్ డే రన్ నిర్వహించారు. కాకినాడ జిల్లా ఒలింపిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఒలింపిక్స్ డే రన్ ఘనంగా జరిగింది. సోమవారం కాకినాడ జిల్లా క్రీడా మైదానం నుండి అల్లూరి సీతారామరాజు విగ్రహం వరకు రన్ నిర్వహించారు. ఈ రన్ ను కాకినాడ డిస్ట్రిక్ట్ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు ద్వారంపూడి వీరభద్రారెడ్డి, అసోసియేషన్ కార్యదర్శి జి ఎలీషాబాబు, ఆర్గనైజింగ్ సెక్రటరీ రవిరాజు, చైర్మన్ చుండ్రు గోవిందరాజు, డిఎస్డిఓ శ్రీనివాస్ కుమార్లు రన్ ను జెండా ఊపి ప్రారంభించారు. అధికారులు, పీఈటీలు, యువజన క్రీడాకారులు, పరుగులో పాల్గొన్న వారికి నిర్వాహకులు సర్టిఫికెట్లను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. మరి ఈరోజు కాకినాడ జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ ఒలింపిక్ డే సందర్భంగా ఒలింపిక్ డే అని కండక్ట్ చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ ఆఫీసర్ శ్రీనివాస్ కుమార్ గారు, అదేవిధంగా ఈ ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడైనటువంటి శ్రీ వీరభద్రారెడ్డి గారు, చైర్మన్ చుండ్రు గోవిందరాజు గారు, అదేవిధంగా ప్యాట్రన్ పామిరెడ్డి గారు, జిల్లా అసోసియేషన్స్, పీజీ అసోసియేషన్, స్కూల్ గేమ్స్ ఫెడరేషన్, అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమంలో కోచెస్ కానీ, ఫిజికల్ డైరెక్టర్స్ కానీ అందరూ కూడా పార్టిసిపేట్ చేయింది. అదేవిధంగా స్కూల్స్ నుంచి కొంతమంది పిల్లల్ని పంపించమని చెప్పి మా డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ గారికి ఒలింపిక్ అసోసియేషన్ ద్వారా మేము ఒక పెట్టడంతో ఆడు కూడా మాకు అరేంజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా దాదాపు 25 సెంటర్లు గతంలో బైఫర్కేషన్ జరగకముందు చేసిన అనుభవం మరి తూర్పుగోదావరి జిల్లాకు ఉంది. ఇప్పుడు అదే ట్రెండ్ మెయింటైన్ చేస్తూ ఈ సంవత్సరం మళ్ళీ స్టార్ట్ చేయడం జరిగింది. కాకినాడ జిల్లా తరఫున 8 సెంటర్లో మేము ఉప్పాడ, కొత్తపల్లి, అదేవిధంగా కాకినాడ, పిఠాపురము, తుని, జగ్గంపేట, కరప, ఇలాగా చామరకోట, ఈ 8 సెంటర్స్లో చేయడం జరిగింది. నెక్స్ట్ ఇయర్ నుంచి మరి గతంలో చేసినట్టుగానే 21 మండలాల్లో కూడా కాకినాడ జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ తరఫున ఖచ్చితంగా ఏర్పాటు చేస్తుంది. దీనికి మాకు కాకినాడ కోస్టల్ స్పోర్ట్స్ క్లబ్ తరఫున ఈ సర్టిఫికేట్స్ అవి కూడా మాకు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మా ప్రెసిడెంట్ గారు అయినటువంటి శ్రీ వీరభద్రారెడ్డి గారు, చుండ్రు గోవిందరాజు గారు, బామిరెడ్డి గారు, మా ఒలింపిక్ అసోసియేషన్ కార్యదర్శి ఎలీషాబాబు గారు పూర్తి సహకారాలు అందిస్తూ మా డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ డెవలప్మెంట్లో ఇక్కడ ఏ కార్యక్రమం చేయాలని సరే మా డిఎస్డిఓ గారు మంచి సహకారం అందిస్తున్నారు. థ్యాంక్ యూ. ప్రపంచ ఒలింపిక్ గేమ్లను 1896లో ఏథెన్స్లో ప్రారంభించబడింది. దాన్ని అనుసరించి వివిధ రాష్ట్రాల్లో, వివిధ దేశాల్లో ఈ జూన్ 23వ తేదీన ఒలింపిక్ గేమ్లను స్పోర్ట్స్ ఫ్యామిలీస్ చేయటం జరుగుతుంది. ఈ రన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే స్పోర్ట్స్ ఫ్యామిలీస్లో అందరూ కూడా కలిసి మెలిసి ముందుకు సాగాలన్న దృక్పథంతో ఈ రన్ను ఏర్పాటు చేశారు. మన జిల్లాలో, కాకినాడ జిల్లాలో ప్రస్తుతం 8 సెంటర్లో ఈ సంవత్సరం చేయడం జరుగుతుంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఇదివరకు 20 సెంటర్ వరకు చేసేవాడు. గత 30 సంవత్సరాలుగా ఈ ఒలింపిక్ డే రన్ మనం కాకినాడ జిల్లాలో చేయడం జరుగుతుంది. ఈ యొక్క రన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే అందరూ కలిసిమెలిసి ఆరోగ్యంగా ఉండాలని, ముందుకు సాగాలని కోరుకుంటూ మీ అందరూ ఇంటర్నేషనల్ ఒలింపిక్ డే సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఒలింపిక్ రన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. విద్యార్థుల్లో క్రీడా స్ఫూర్తిని పెంపొందించడానికి గాను ఒలింపిక్స్ అనేవి ప్రపంచవ్యాప్తంగా అత్యున్నతమైనటువంటి క్రీడలు కాబట్టి వాటిని విద్యార్థుల్లో అవగాహన కల్పించడం నిమిత్తము ఈ యొక్క ఒలింపిక్ రన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ ఒలింపిక్ రన్ కాకినాడ జిల్లాలో 8 ప్రాంతాల్లో నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి ఈ యొక్క డిఎస్డిఓ గారు, అదేవిధంగా ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్, ఫిజికల్ డైరెక్టర్స్, ముఖ్యంగా మా ఒలింపిక్ సంఘం కార్యవర్గం అంతా దీనికి సహకారం అందించారు. అదేవిధంగా ఈ యొక్క పీఈటీ అసోసియేషన్, అదేవిధంగా నేషనల్ స్పోర్ట్స్, స్కూల్ గేమ్స్, అదేవిధంగా ఈ సర్టిఫికేట్స్ కానీ, ఫ్లెక్స్ కానీ, పాంప్లెట్లు కానీ ఇచ్చినటువంటి ఈ కోస్టల్ స్పోర్ట్స్, కాకినాడ కోస్టల్ స్పోర్ట్స్ వారికి, అదేవిధంగా ఈ యొక్క మీడియా వారికి కాకినాడ జిల్లా ఒలింపిక్స్